అంతిమ సమయంలో ఒక్క సెకండ్ యొక్క పరీక్షలో పాస్ అవ్వడానికి ఒక సెకండ్లోనే అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం మనకి బాగా తోడ్పడుతుంది. ఈరోజు బాబా మురళిలో ఈ అభ్యాసాన్ని బాగా దృఢంగా చేసుకోండి అనే విషయాన్ని వినిపించారు. అసలు శరీరం కనిపించకూడదు, కేవలం నేను ఆత్మని, నేను ఆత్మే, ఎదుట వ్యక్తి కూడా ఆత్మే. ఈ అభ్యాసం బాగా ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు. ఎంతెంత ఈ సాధన చేస్తామో అంత శరీరానికి అతీతంగా అవ్వడం ఈజీ అవుతుంది. ఒక్క సెకండ్లోనే అశరీరిగా కాగలుగుతాం. మరి ఇటువంటి ఆత్మాభిమాని స్థితిలోనే మనం కూర్చొని ఈ మురళిని విందాము. ఇది 22 ఫిబ్రవరి మురళి ఉంది. मीठे बच्चे, इस शरीर से जीते जी मरने के लिए अभ्यास करो. मैं भी आत्मा, तुम भी आत्मा. इस अभ्यास से ममत्व निकल जाएगा. మధురమైన పిల్లలు, ఈ శరీరం నుండి జీవిస్తూనే మరణించేందుకు నేను ఆత్మనే, నీవు ఆత్మవే అన్న ఈ అభ్యాసం చేయండి. దీనితో మమత్వం తొలగిపోతుంది, మోహ మమకారాలు తొలగిపోతాయి. నేను ఆత్మనే, నీవు కూడా ఆత్మవే. ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టితోనే చూస్తూ ఉండే అభ్యాసం చేయాలి. దీంతో దైహిక విషయాలు, దేహము, దేహ సంబంధాలు అన్నిటితో మమకారం తొలగిపోతుంది. ఇదే జీవిస్తూ మరణించినటువంటి వారు చేసే అభ్యాసం. ప్రశ్న, सबसे ऊंची मंजिल कौन सी है? उस मंजिल को प्राप्त करने वालों की निशानी क्या होगी? అన్నింటికంటే ఉన్నతమైన లక్ష్యం ఏది? ఆ లక్ష్యాన్ని ప్రాప్తించుకునేటువంటి వారి గుర్తులేమిటి? అన్నింటికన్నా ఉన్నతమైన లక్ష్యము ఏది? ఆ లక్ష్యాన్ని ప్రాప్తించుకునే వారి గుర్తులేమిటి? జవాబు, सभी देहदारियों से ममत्व टूट जाए, सदा बाई बाई की स्मृति रहे, यही है ऊंची मंजिल. దేహదారులందరి నుండి మమకారం తొలగిపోవాలి, సదా సోదర స్మృతి ఉండాలి. ఇదే ఉన్నతమైన లక్ష్యము. ఎవరైతే నిరంతరం దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేస్తారో వారే ఈ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. దేహీ అభిమానులుగా లేకపోతే ఎక్కడో ఒక చోట తమ శరీరంలో లేక ఎవరో ఒక మిత్ర సంబంధికుల శరీరంతో చిక్కుకుంటూ ఉంటారు. వారికి ఎవరో ఒకరి విషయం నచ్చుతుంది, లేక ఎవరో ఒకరి శరీరం నచ్చుతుంది. ఉన్నతమైన లక్ష్యానికి చేరుకునేవారు దేహమును ప్రేమించజాలరు. వారి శరీర అభిమానం తెగిపోయి ఉంటుంది. మరి చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోబోతున్నాం. దేహానికి పూర్తి అతీతంగా అవ్వాలి. భూమి పైన ఉన్నటువంటి ఆకర్షణ శక్తితో ఈ భూగ్రహం లోపల ఉన్నంత వరకు మొత్తం అన్నీ కూడా భూమి ఆకర్షణ శక్తికి క్రిందకే వస్తాయి. కానీ ఎప్పుడైతే దీనికి అతీతం అయిపోతామో, ఈ భూగ్రహం దాటి బయటికి వెళ్తామో, అంతరిక్షానికి చేరుకుంటామో, అప్పుడు తేలికగా పైకి ఎగురుతూ ఉంటాం. అలాగే బాబా అంటారు, దేహం అనే మట్టి ఆకర్షణకి అతీతం అవ్వండి. దేహం అనే మట్టి ఆకర్షణకు డిటాచ్ అవ్వండి. ఈ ఆకర్షణకు దూరంగా ఆత్మిక స్థితి అనేటువంటి అంతరిక్షంలో ఉంటే ఎప్పుడూ ఎగురుతూనే ఉంటాం. ఇదే బాబా చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యము. ఈ లక్ష్యాన్ని చేరుకునేటువంటి పిల్లలు దేనిలో చిక్కుకోరు. ఎవరి విషయాలు, ఎవరి శరీరం ఏది వారిని ఆకర్షించదు. వేటికి వారు వశం అవ్వరు. లేదంటే కొందరి శరీరం నచ్చుతుంది, కొందరిదేమో విషయాలు నచ్చుతాయి, కొందరివి మాటలు నచ్చుతాయి, కొందరి పనితీరు నచ్చుతుంది, కొందరి పని చేసేటువంటి విధానం ఇష్టపడతారు. ఇలా రకరకాల దారులు చివరికి వారిని దేహంలోనే చిక్కుకునేలాగా చేస్తారు. చిన్నదానితో మొదలవుతుంది అది, కానీ చివరికి అది బంధిస్తుంది.
అందుకే మీరు చాలా ఉన్నతమైన లక్ష్యాన్ని కలిగి కేవలం ఆత్మిక స్థితిలోనే ఉండాలి. మమకారాన్ని పూర్తిగా తొలగించుకొని పరస్పరం సోదర దృష్టితోనే చూడాలి. నేను నా సోదరాత్మతోనే మాట్లాడుతున్నాననేది స్మృతిలో ఉండాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో చెప్తున్నారు, చూడండి, నేను మీ అందరినీ నా సమానంగా తయారు చేయడానికి వచ్చాను. ఇప్పుడు తండ్రి సమానంగా తయారు చేయడానికే వచ్చారు. తండ్రి నిరాకారుడిగా ఉన్నారు. బాబా అంటారు, నేను నిరాకారుణ్ణి కాబట్టి నేను కూడా మిమ్మల్ని నా సమానంగా నిరాకారి ఆత్మగానే అనుభవం చేయిస్తాను. మీరు ఈ దేహంలో ఉంటూ కూడా జీవిస్తూ మరణించి నిరాకారి ఆత్మను అనేటువంటి అభ్యాసమే చెయ్యాలి. బాబా స్వయాన్ని సదా ఆత్మగా భావిస్తారు కదా. ఈ శరీర బాణం అనేది బాబాకు లేనే లేదు. శరీరంలో ఉంటూ కూడా బ్రహ్మ శరీరాన్ని ధారణ చేసి కూడా శివబాబా దేహ బాణానికి అతీతంగా ఉంటారు. మరి ఈ శరీరం అయితే వారిది కానే కాదు. బ్రహ్మ శరీరం తనది కాదు. మీరు పిల్లలు కూడా ఈ శరీరం యొక్క బాణంను తొలగించుకోవాలి. అందుకే బాబా ఏమంటారు, ఈ శరీరం నాకు ఇచ్చేసేయండి అంటారు. మీ శరీరం ఇంకా మీది కాదు, అది నాది. నేను మీకు తాకట్టుగా మీకు వాడుకోవడానికి ఇస్తున్నాను. కాబట్టి ఎలా వాడుకోవాలి? ఇది బాబాది అంటూ ఉపయోగించాలి. దీని యొక్క బాణము మనకు ఉండకూడదు. మీరు ఆత్మలు, మీరంతా నా తోడుగా రావాలి. ఈ శరీరాలు మరి మీకు లభించినటువంటివి కేవలం నిమిత్త మాత్రంగా మీరు ఉపయోగించుకోవాలి. నేను కూడా లోన్గా తీసుకున్నాను ఈ శరీరాన్ని, అలాగే ఆత్మలు కూడా లోన్గానే తీసుకున్నాయి పాత్ర వహించడానికి. నాది అంటారు మీరు శరీరాన్ని, మరి మీ శరీరం మీ తోడు వస్తుందా? నాదన్నది తోడు రావాలి కదా. తోడు రానిది ఏది మనది కానే కాదు. ఇక్కడ వాడుకోవడానికి మాత్రమే మనకి లభించింది ఇది. జన్మ జన్మాంతరాలు శరీరాలను తీసుకుంటూనే వచ్చాం, ఇప్పుడు జీవిస్తూనే మరణించాం. ఈ శరీరంలో ఇంకా లేనట్టుగా అనుభవం చేస్తాం. నేను ఆత్మను అతీతంగా ఉన్నాను, నేను ఈ దేహానికి కంప్లీట్ డిటాచ్డ్గా ఉన్నాను అని అభ్యాసం చేస్తాం. మరణ శరీర్ छोड़ने को कहा जाता है. మరణము అని, మృత్యువు అని శరీరం విడిచిపెట్టడాన్ని అంటారు. మీరైతే జీవిస్తూనే ఈ శరీరంతో మరణించాలి. అంటే జీవించి ఉండగానే ఈ శరీరంతో డిటాచ్గా అవ్వాలి. దీన్ని మాటి మాటికి వదిలిపెట్టి, అంటే దీనికి అతీతం అయిపోయి ఆత్మిక అభ్యాసంలో ఉండాలి. నేను ఆత్మను, మీరు ఆత్మే. తుమ్కో భీ మేరే సాత్ చల్నా హై. మీరు కూడా నా తోడుగా రావాలి. లేకపోతే ఇక్కడే కూర్చుంటారా? తోడొచ్చేది ఉందా లేక ఇక్కడే కూర్చునేది ఉందా? మీ శరీరం అయితే జన్మ జన్మాంతరాల నుండి మీకు లభిస్తూ ఉన్నాయి. జన్మ జన్మకి ఒక్కో శరీరం. దీనితో మోహం ఉంది పిల్లలకు. కానీ శివబాబా ఎలా అశరీరిగా ఉన్నారో మీరు కూడా జీవిస్తూనే స్వయాన్ని అశరీరిగా భావించండి. ఇప్పుడు నేను బాబా తోడుగా వెళ్ళాలి. ఇదైతే పాత శరీరం. మీరు ఆత్మలు, మీది ఇది పాత శరీరం. పాత చెప్పును వదిలిపెట్టాలి కదా. ఈ విధంగా శివబాబాకు ఈ శరీరంలో ఎలాంటి మోహ మమకారం లేదు. పాత చెప్పు అని భావిస్తారు. పాత చెప్పుతో ఏం మమకారం పెట్టుకుంటారు? మీరు కూడా మమకారం పెట్టుకునేటువంటి అలవాటును మానుకోండి. జన్మ జన్మలుగా అలవాటైపోయింది, కానీ ఇప్పుడు అలవాటు తొలగించుకోవాలి. శివబాబా అన్న నాకైతే నేను అన్ని శరీరాలు తీసుకోను కదా, నాకేం అలా అలవాటు లేదు అంటున్నారు. మోహం యొక్క అలవాటు, మమకారం అలవాటు లేదు. నేను జీవిస్తూనే మరణించి ఉన్నాను. మీరు కూడా జీవిస్తూ మరణించాలి, నా తోడుగా రావాలి. మరి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ బాగా చేయండి. శరీర బాణమునకు అతీతం అవ్వాలి. శరీరం బాణము ఎంత ఉంటుందో ఇంకా మాటలు చెప్పడానికి లేదు, అంత ఎక్కువగా ఉంది అంటున్నారు. శరీరం రోగగ్రస్తంగా అయిపోతే ఆత్మ దాన్ని విడిచిపెట్టదు, పట్టుకునే ఉంటుంది. ఆత్మకి అటాచ్మెంట్ ఉంది శరీరంతో. ఒకవైపు రోగం వచ్చి చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నా కూడా ఆత్మ అదే శరీరంలో ఉంటుంది.
దీంతో మోహము మమకారం తొలగిపోవాలి. మనమైతే బాబా తోడుగా ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని శరీరానికి అతీతంగా భావించాలి. దీనిని జీవిస్తూ మరణించడం అంటారు. మన ఇల్లే గుర్తొస్తూ ఉండాలి. మీరు జన్మ జన్మాంతరాలుగా ఈ శరీరంలో ఉంటూ వచ్చారు. ఇప్పుడైతే శ్రమ చేయవలసి వచ్చింది. చాలా శ్రమ చెయ్యాలి కూడా. జీవిస్తూనే మరణించాలి. శివబాబా అంటున్నారు, నేనైతే ఇతని శరీరంలో టెంపరీగా వస్తాను. మరి మరణించి వెళ్ళిపోవడంతో, అనగా ఆత్మగా భావిస్తూ స్వయాన్ని దేహానికి అతీతంగా భావించడంతో దేహదారులతో మోహం ఉండదు. దేహదారులతో మమత్వం తొలగిపోతుంది. మరణించి నడవాలి అంటే ఏంటి? దేహము, దైహిక విషయాలు, దేహ సంబంధాలు, దైహిక ప్రపంచం అన్నిటితో మరణించాం. మరణించిన వాళ్ళకి ఏం కనెక్షన్ ఉండదు కదా. అలా మనం కూడా బుద్ధితో కట్. అలా బుద్ధితో, ఫిజికల్గా కట్ కాదు. ఫిజికల్గా అందరితో సంబంధం నిలుపుకుంటున్నాం, అందరినీ పలకరిస్తున్నాం, కలుస్తున్నాం, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం, అన్నీ ఓకే. కానీ బుద్ధిలో కేవలం బాబా, పరంధామం, ఇల్లు, ఎక్కడికి వెళ్తున్నామో దాని స్మృతే ఉండాలి. ఎక్కువ శాతం ఎవరో ఒకరితో మోహంలో చిక్కుకుంటారు. ఇంకా వారిని చూడకుండా ఉండలేకపోతారు. ఈ దేహదారి యొక్క స్మృతి పూర్తిగా ఎగిరించేస్తుంది. అంటే ఇక్కడి నుండి ఎగిరిపోతారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద లక్ష్యము. నడుస్తూ తిరుగుతూ కూడా అసలు నేను ఈ శరీరంలో లేనే లేను, ఆ అభ్యాసం చెయ్యాలి. ఈ అభ్యాసం పక్కా అవుతే అప్పుడే కానీ అష్టరత్నాల మాలలో మీరు రాగలుగుతారు. ఇప్పటికి కూడా ఇంకా అవకాశం ఉంది అష్టరత్నాల్లో రావడానికి. శ్రమ చేయకుండా ఊరికే ఉన్నత పదవి అయితే లభించదు. జీవిస్తూనే, అన్నీ చూస్తూనే ఏమనుకోవాలి? నేను అక్కడి నివాసిని. విదేశాలకు వెళ్ళామనుకోండి, ఎలా చూస్తాం మనం? ఒక 1 month ట్రిప్ కోసమే వెళ్ళారనుకోండి, నేనైతే భారతీయుణ్ణి, ఇది కేవలం నేను సందర్శించడానికి వచ్చిన ప్రదేశం అని భావిస్తారు. అలాగే నేనైతే పరంధామవాసిని, కేవలం ఇక్కడ నటించడానికి, పాత్ర వహించడానికి సృష్టిలో వచ్చాను అని భావించాలి. ఈ విధంగా బాబా చూడండి, ఈ బ్రహ్మ శరీరంలో టెంపరీగా కూర్చున్నాను అనుకుంటారు. ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్ళాలి, వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి అనుకుంటారు. బాబాకి ఎలా అయితే మమకారం లేదో అలాగే మనకి కూడా ఈ శరీరంతో ఏ మాత్రం మమకారం ఉండకూడదు. బాబా అయితే ఈ శరీరంలో కూర్చొని మనకి చదివిస్తున్నారు, మనకి జ్ఞానం అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఏ దేహదారితో మమకారం ఉండకూడదు. ఫలానా వారు చాలా మంచివారు, చాలా మధురమైన వారు, ఇలా బుద్ధి వారి వైపే వెళ్తూ ఉంటుంది. ఆత్మ యొక్క బుద్ధి వెళ్తూ ఉంటుంది. బాబా అంటారు, శరీరాన్ని చూడకండి, ఆత్మను చూడండి. శరీరాన్ని చూడడంతో మీరు చిక్కుకుపోతారు, ఆత్మని చూడడంతో మీరు ఎగురుతారు, వాళ్ళని ఎగిరిస్తారు. మరి ఎగరడం మంచిదా లేకపోతే చిక్కుకుపోవడం, బందీ అవ్వడం మంచిదా? చాలా ఉన్నతమైన లక్ష్యం ఇది. మీరు జన్మ జన్మాంతరాల యొక్క పాత మమకారం పెట్టుకున్నారు. బాబాకైతే మమకారం లేదు. అందుకే బాబా పిల్లలకి నేను నేర్పించడానికి వచ్చాను అంటారు. బాబా స్వయంగా చెప్తున్నారు, నేనైతే ఈ శరీరంలో చిక్కుకోను, మీరే చిక్కుకున్నారు. నేను మీ అందరినీ విడిపించడానికే వచ్చాను. మీరు 84 జన్మలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు శరీర బాణాన్ని తొలగించుకోండి. ఆత్మాభిమాని అయి ఉండని కారణంగా ఎక్కడో ఒక చోట చిక్కుకుంటూ ఉంటారు. కొందరికి కొందరి విషయాలు నచ్చుతాయి, కొందరికి కొందరి శరీరం నచ్చుతుంది. మరి ఇల్లు ఎక్కడ గుర్తొస్తుంది? ఇంకా దేహదారి యొక్క విషయాలు, శరీరం ఇవే గుర్తొస్తూ ఉంటే ఇంకా పరంధామం ఇల్లు ఎందుకు గుర్తొస్తుంది వాళ్ళకి? శరీరంతోనే ప్రేమ పెట్టుకున్నారు కదా, అందుకే వాళ్ళు ఓడిపోతారు. ఇలా ఎంతోమంది చెడిపోతారు కూడా. బాబా చెప్తున్నారు, స్త్రీ పురుషుల సంబంధాన్ని ఇప్పుడు వదిలిపెట్టండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. వీరు ఆత్మే, నేను ఆత్మ. ఆత్మగా భావిస్తూ
శరీర బాణాన్ని తొలగించుకోండి. ఇప్పుడు బాణము అంటే ఏంటి? శరీరము, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనే ఫీలింగ్లో ఉండడం, ఇది బాణం. దేహాభిమానం చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ దేహ భాన్ అంటారు బాబా. భాన్ అంటే కేవలం స్పృహ, నేను స్త్రీని, నా శరీరము స్త్రీ శరీరము, ఇది దేహ బాణం. ఈ బాణం కూడా వద్దు అంటున్నారు బాబా. నేను ఆత్మని, ఆత్మకైతే ఏ లింగభేదం లేదు కదా, ఆత్మిక స్మృతిలో ఉండాలి. ఈ విషయంలో మీరు మంచి రీతిగా ఇంకా విచారసాగర మంతన చేయండి అంటారు బాబా. స్మృతితోనే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. విచారసాగర మంతన చేయకుండా మీకు అసలు ఏమీ ఉత్సాహమే కలగదు అంటున్నారు. ఒక విషయం అయితే పక్కాగా ఉండాలి, నేను ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్తున్నాను. ముఖ్యమైనది స్మృతి. 84 జన్మల యొక్క చక్రం ఇప్పుడు పూర్తవుతూ ఉంది, మళ్ళీ మొదలయ్యేది ఉంది. ఈ పాత దేహంతో మమత్వాన్ని తొలగించుకోవాలి. పిల్లలు బాగా దేహంలోనే చిక్కుకుపోతున్నారు. తన శరీరంలో లేదా మిత్ర సంబంధికుల శరీరంలో చిక్కుకుంటారు. దేనితోనూ మీరు మనసు పెట్టుకోకూడదు అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఆత్మ కూడా నిరాకారియే, బాబా కూడా నిరాకారియే. అర్థకల్పం మీరు భక్తి మార్గంలో బాబాని జ్ఞాపకం చేస్తూ వచ్చారు కదా. హే ప్రభు అనడంతో శివలింగమే ఎదురుగా వస్తుంది. కొందరు దేహదారులను కూడా హే ప్రభు అని అనలేము అంటున్నారు. అసలు ఏ దేహదారిని అనడానికి లేదు హే ప్రభు అని. అందరూ శివాలయాలకి వెళ్తారు, వారిని పరమాత్మగా భావించి పూజిస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు కదా, శివుడే ఉన్నతోన్నతమైన భగవంతుడు. అందుకే వారిని ఏమంటారు? దేవాది దేవుడు, మహాదేవుడు అంటారు. ఊంచా తేరా నామ్, ఊంచా తేరా ధామ్, ఊంచా తేరా కామ్ అంటారు. అన్నీ ఉన్నతమైనటువంటివే. భక్తి కూడా మొట్టమొదట అవ్యభిచారిగా ఉంటుంది. ఒక్కరి భక్తి చేసేవారు, తర్వాత వ్యభిచారిగా మారింది. మరి బాబా పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరిప్పుడు ఉన్నతమైన పదవిని పొందాలి అంటే ఈ ప్రాక్టీస్ చేయండి. దేహ బాణమును వదిలిపెట్టండి. సన్యాసులైతే వికారాలను విడిచిపెడతారు. ఇంతకుముందు సతో ప్రధాన సన్యాసం ఉండేది, ఇప్పుడైతే వారు కూడా తమో ప్రధానంగా మారిపోయారు. సతో ప్రధాన ఆత్మ ప్రయత్నిస్తూ ఉంటుంది, అపవిత్రమైన ఆత్మలను ఆకర్షిస్తుంది. ఎందుకంటే వారు పవిత్రంగా ఉన్నారు. భలే పునర్జన్మల్లో వస్తారు, కానీ పవిత్రంగా ఉన్న కారణంగా వారిలో ఒక దివ్యమైన ఆకర్షణ ఉంటుంది. అనేక మంది వారి ఫాలోవర్స్గా అవుతారు. ఎంత పవిత్రతా శక్తి అధికంగా ఉంటే అంతమంది ఫాలోవర్స్ వాళ్ళకి ఉంటారు. బాబా అయితే ఉన్నదే సదా ప్యూర్, ఎవర్ ప్యూర్. కానీ బాబా ఎంత గుప్తంగా ఉన్నారు. డబల్ ఉంది కదా వారిలో పవర్. మొత్తం అంతా శివబాబాది, పవర్ అంతా శివబాబాది. వీరిదేమీ కాదు అంటున్నారు. ఈ బ్రహ్మ ఆత్మదేమీ కాదు. షురు మే భీ తుమ్కో ఉస్నే కషిష్ కి. ఆదిలో కూడా మిమ్మల్ని ఇతను బాగా ఆకర్షించాడు. ఇతను అంటే బ్రహ్మ కాదు, శివబాబా ఇతని శరీరంలో ప్రవేశించి. ఈ బ్రహ్మ అయితే సాధారణమైనటువంటి వారు, కానీ శివబాబా ఎవర్ ప్యూర్గా ఉన్నటువంటి వారు ఇతని బ్రకుట్లో ప్రవేశించి అనేక చమత్కారాలు చేశారు. మీరేమీ ఇతని వెనుక పరిగెత్తుకుంటూ రాలేదు. ఇతనైతే ఏమనేది, నాకు నా జన్మల గురించే తెలియదు. ఇతను కూడా మరి ప్రవృత్తి మార్గంలోనే ఉండేవారు కదా. ఇతనిలో అంత ఆకర్షణ లేదు. ఇతనిలో ప్రవేశించి శివబాబా అంతగా ఆకర్షిస్తూ వచ్చారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఆకర్షించాను, బ్రహ్మ కాదు. సన్యాసులు పవిత్రంగా ఉంటారు, కానీ నా అంతటి పవిత్రత ఇంకెవ్వరిది లేదు అంటున్నారు శివబాబా. వాళ్ళందరూ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. నేను వచ్చి అందరికీ వేదాలు శాస్త్రాల యొక్క సారాన్ని వినిపిస్తాను.
చిత్రంలో కూడా చూపించారు కదా, విష్ణు నాభి నుండి బ్రహ్మ ఉద్భవించాడు అంటారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. మరి ఇప్పుడు విష్ణు బ్రహ్మ ద్వారా శాస్త్రాల సారంని వినిపించలేరు కదా. వారైతే విష్ణువుని భగవంతుడని భావిస్తారు. కానీ బాబా అర్థం చేస్తున్నారు, నేను ఈ బ్రహ్మ ద్వారా మీకు వినిపిస్తాను. విష్ణు ద్వారా ఎందుకు వినిపిస్తాను నేను? విష్ణువు ఎక్కడా, బ్రహ్మ ఎక్కడా? బ్రహ్మనే విష్ణువుగా అవుతారు. తర్వాత 84 జన్మలు తీసుకొని బ్రహ్మ ఆత్మ చివరి జన్మలో తయారవుతుంది బ్రహ్మగా. అప్పటి వరకు విష్ణువు యొక్క 84 జన్మలు అని అంటాం. బ్రహ్మ ఆత్మ మాత్రం అంతిమ సమయంలో, ఆ జన్మలో 60 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత శివ్ బాబా అతనిలో ప్రవేశించి అలా నామకరణం చేస్తారు. ఇవి వండర్ఫుల్ విషయాలు కదా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు జీవిస్తూ మరణించాలి. తుమ్ శరీర్ మే జీతే హోనా, మీరు శరీరంలో జీవిస్తున్నారు కదా. మీకు అర్థమవుతుంది మేము ఆత్మలము, బాబా తోడుగా ఇప్పుడు ఇంటికి వెళ్తాము అని. ఈ శరీరాన్ని ఏమి తోడుగా తీసుకొని వెళ్ళేది లేదు. ఇప్పుడు బాబా స్వయంగా వచ్చారు, కొత్త ప్రపంచానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మనుషులు దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు, నెక్స్ట్ జన్మలో మళ్ళీ తిరిగి పొందుతాము అని. మీరైతే కొత్త ప్రపంచంలో తీసుకుంటారు. మీ నెక్స్ట్ జన్మ కొత్త ప్రపంచంలోనే జరుగుతుంది. ये भी करेंगे फिर जिन्होंने कल्प पहले किया होगा. ఈ బ్రహ్మ కూడా తనదంతా సఫలం చేసుకుంటాడు. తర్వాత ఎవరైతే కల్పక్రితం సఫలం చేసుకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకుంటారు. కొంచెం కూడా హెచ్చు తగ్గులు ఉండవు అంటున్నారు. మీరు సాక్షిగా చూస్తూ ఉంటారు, మీరేమి చెప్పే అవసరం లేదు. బాబా అయినా అర్థం చేయిస్తారు. ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో దాని అహంకారం మీలో ఉండకూడదు. నేను బాబాకి ఇంత ఇచ్చాను, నేనిచ్చానని అహంకారంలోకి రాకండి అంటున్నారు. మీరు నాకు ఇస్తే నేనేమైనా తీసుకొని పరంధామంలో పెట్టుకున్నానా? మీకోసమే అన్ని ఏర్పాట్లు చేశాను కదా. మీరొచ్చి కూర్చుంటారు, మీరొచ్చి ఉంటారు అని చెప్పేసి మీకోసమే భవనాలు నిర్మిస్తున్నాను కదా. బాబా మొత్తం అన్ని సౌకర్యాలు పిల్లల కోసమే ఏర్పాటు చేస్తున్నారు కదా. అందుకే అహంకారంలోకి రావద్దు అంటున్నారు. నేను ఆత్మను ఈ శరీరం విడిచి వెళ్ళిపోతాను, మరి అక్కడ కొత్త ప్రపంచానికి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటాను అని అనుకోవాలి. గాయనం ఉంది కదా, రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు. రావణుని యొక్క బహు పరివారము చాలా పెద్దది అంటారు. మీరైతే పిడికడంత ఉన్నారు అంటున్నారు. పిడికిలంతే మీరు. రావణుడిదేమో పెద్ద సముద్రం లాగా ఉంది పాపులేషన్, కానీ బాబా పిల్లలు, బాబాని తెలుసుకున్న వాళ్ళు పిడికిలంతే ఉన్నారు. ఇది మొత్తం రావణ సాంప్రదాయం ప్రపంచంలో ఉన్నది. మీది రామ సాంప్రదాయం. మీరు ఎంత కొద్ది మంది ఉన్నారు? 9 లక్షలు మాత్రమే. మీరు భూమిపైన వెలిసేటువంటి నక్షత్రాలు, ధర్తీకి సితారే అంటారు బాబా. భూమిపైన వెలిసిన నక్షత్రాలు, తల్లి, తండ్రి మరియు మీరు పిల్లలు. మరి బాబా పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తారు. మరజీవగా అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళు ఎంత మంచిగా మాట్లాడతారు, వీరెంత మధురమైన వారు, ఇలా మీరు వారి పట్ల కొంచెమైన మమకారంతో ఉన్నారు అంటే మాయ దాడి చేస్తుంది. మాయ ఒక రకమైన ఆసక్తిని ఏర్పరుస్తుంది. ఆసక్తి కాస్త మాయ వచ్చి కూర్చునేలాగా చేస్తుంది. అదృష్టంలో లేకపోతే మాయ ఎదుర్కొంటుంది. ఇంకా ఎంత అర్థం చేయించినా కూడా వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. అర్థమే చేసుకోరు. దేహాభిమానం అలాంటి పనులు చేయిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా అర్థం చేయించారనుకోండి, వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే ప్రేమగా అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరిపైనైనా మనసు పెట్టుకున్నారు అంటే ఇంకా చెప్పొద్దు, పిచ్చి వాళ్ళుగా అయిపోతారు. ఇంకా వాళ్ళ మోహంలోనే ఉంటారు, వాళ్ళ స్మృతిలోనే ఉంటారు. మాయ పూర్తిగా తెలివి తక్కువగా చేస్తుంది. అందుకే బాబా అంటారు, ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోవద్దు. నేను ఆత్మను. ఒక్క తండ్రి విదేహిగా ఉన్నవారు వారినే ప్రేమించాలి. ఇందులోనే శ్రమ ఉంది.
ఏ దేహదారితో మీకు మమత్వం ఉండకూడదు. ऐसे नहीं घर में बैठे भी वह ज्ञान देने वाली याद आती रहे, बड़ी मीठी है, बहुत अच्छी समझाती है. अरे मीठा तो ज्ञान है, मीठी आत्मा है, शरीर थोड़े ही मीठा है. బాబా అన్నారు, మీరు ఇంట్లో కూర్చొని ఉండగా కూడా మీకు జ్ఞానం ఇచ్చినటువంటి ఆ ఆత్మని గుర్తొస్తూ ఉండకూడదు అంటున్నారు. నాకు జ్ఞానం ఇచ్చిన ఫలానా వారు ఎంత మంచివారు, ఎంత మధురంగా మాట్లాడతారు, ఎంత బాగా అర్థం చేయిస్తారు. బాబా అన్నారు, అరే ఆ మధురత అనేది జ్ఞానంలో ఉంది. జ్ఞానం మధురమైనటువంటిది, ఆత్మ మధురమైనటువంటిది. మీకు శరీరం ఎందుకు గుర్తొస్తుంది? మరి శరీరం మధురమైంది కాదు కదా, మాట్లాడేది కూడా ఆత్మే కదా. మరి శరీరం పైన మోహితులుగా అవ్వకూడదు. వారి శరీరంతో మోహంతో ఉండి వారిపైన మనసు పెట్టుకోకూడదు. ఈ రోజుల్లో భక్తి మార్గం చాలా నడుస్తుంది. ఆనందమయి మాతకు కూడా ఎంతమంది భక్తులు ఉన్నారు. మా మా అంటూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మంచిది. తల్లి తల్లి అని అంటున్నారు కదా, మరి ఆవిడ్ని తల్లి అన్నప్పుడు తండ్రి ఎవరు? వారసత్వం తండ్రి నుండి లభిస్తుందా, తల్లి నుండి లభిస్తుందా? తల్లికి కూడా ధనం ఇచ్చేది తండ్రే కదా. తల్లికి ధనం ఎక్కడి నుండి వస్తుంది? కేవలం తల్లి తల్లి అనడంతో కొంచెం కూడా పాపాలు కట్ అవ్వవు. బాబా అంటారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, నామరూపాల్లో చిక్కుకోవద్దు, ఇంకా ఎక్కువ పాపాలు అయిపోతాయి. ఎందుకంటే బాబాకు పిల్లలు కొంతమంది ఆజ్ఞను ఉల్లంఘించే వారిగా తయారవుతారు, తప్పులు చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తారు, మీరు ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నారు? నేను స్వయంగా వచ్చాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, మరి నేను ఎలాగైనా తీసుకెళ్తాను, కాబట్టి మీరు నా స్మృతిలోనే ఉండండి. ఒక్క నన్నే జ్ఞాపకం చేయండి, అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. భక్తి మార్గంలో అయితే అనేకులను జ్ఞాపకం చేస్తూ వచ్చారు కదా, కానీ తండ్రి లేకుంటే పని ఎలా నడుస్తుంది? బాబా ఏమైనా తల్లిని జ్ఞాపకం చేయండి అని చెప్తారా? బాబా అయితే నన్నే జ్ఞాపకం చేయండి అని అంటారు. పతిత పావనుడను నేనే. మరి బాబా డైరెక్షన్ పైన నడవాలి. మీరు కూడా బాబా డైరెక్షన్ అనుసారంగా ఇతరులకి జ్ఞానం చెప్తూ ఉండండి. మీరేమీ పతిత పావనులు కాదు, మీరెవరిని పావనంగా చేయలేరు, కేవలం మీరు పరిచయం ఇవ్వగలుగుతారు అంతే. స్మృతి చేయాల్సింది ఒక్క బాబానే. బాబా మాకు మీరు తప్ప ఇంకెవరు లేరు అని చెప్తారు. బాబా మేము మీపైనే పూర్తిగా బలిహారం అవుతాము అంటారు. మరి బలిహారం అవ్వాల్సింది శివబాబా పైనే. మిగతా అందరి స్మృతి తొలగించుకోవాలి. బుద్ధిలో బాబా తప్ప ఇంకెవరు ఉండకూడదు. భక్తి మార్గంలో అయితే అనేకులను జ్ఞాపకం చేస్తూ వచ్చాం, కానీ ఇక్కడైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇదే స్మృతిలో ఉండాలి. అయినా కానీ ఎవరైనా తన మతమే నడిపిస్తూ ఉన్నట్లయితే ఏం గతి సద్గతి లభిస్తుంది? కన్ఫ్యూజ్ అయిపోతారు. బిందువుని ఎలా జ్ఞాపకం చేయాలి అనుకుంటారు. అరే తుమ్కో అప్నీ ఆత్మ యాద్ హైనా కి మే ఆత్మ హూ, అభి బిందు రూప్ హీ హై. మరి బాబా అన్నారు, మీకు మీ ఆత్మ గుర్తుంది కదా, మీ ఆత్మ రూపం ఏంటి? బిందు రూపం. మరి బిందు రూపంగా ఉన్నటువంటి ఆత్మ బిందువుగా ఉన్నటువంటి భగవంతుని జ్ఞాపకం చేయడంలో ప్రాబ్లం ఏంటి? బిందువుని తేలిగ్గా జ్ఞాపకం చేయగలుగుతుంది కదా. ఎవరెలా ఉంటే తనలాంటి తోటి వారిని జ్ఞాపకం చేయడం ఈజీ కదా. తండ్రి నుండే కదా వారసత్వం లభించేది. తల్లి అయితే దేహదారి అవుతారు. మరి అంటే బ్రహ్మ ఆత్మ దేహదారిగా ఉన్నారు, కానీ శివబాబా అయితే మన తండ్రి విదేహిగా ఉన్నారు. విదేహి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. కాబట్టి ఇతర విషయాలన్నింటినీ విడిచిపెట్టి బుద్ధియోగం ఒక్క బాబాతోనే జోడించాలి. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा।
ధారణ కొరకు ముఖ్య సారం. దేహ బాణాన్ని సమాప్తం చేసుకోవటానికి నడుస్తూ తిరుగుతూ అభ్యాసం చేయాలి. నేను ఈ శరీరంతో మరణించి ఉన్నాను, ఈ శరీరానికి అతీతంగా ఉన్నాను, శరీరంలో అసలు నేను లేనే లేను. శరీరంని కాకుండా ఆత్మని చూడండి. ఈ ప్రాక్టీస్ బాగా చేయాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడు ఎవరి శరీరం పైన మోహితులుగా అవ్వకూడదు. ఒక్క విదేహి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఒక్క విదేహి తండ్రితోనే ప్రేమ పెట్టుకోవాలి. ఒక్కరితోనే బుద్ధియోగం జోడించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఆత్మిక అభ్యాసం చెప్తున్నారు. శరీరం లేనే లేదు, నేను కేవలం ఆత్మను, ఎదుటి ఆత్మని చూస్తున్నాను. ఈ అభ్యాసం. సెకండ్ పాయింట్లో బాబా ఎప్పుడు ఎవరి ప్రేమలో పడకూడదు, కేవలం ఒక్క బాబా ప్రేమలోనే ఉండాలి, దేహదారులను ప్రేమించకూడదు అన్నారు. అలా పడితే ఒకవేళ ప్రేమలో పడ్డాను అంటారు కదా, దాంతో నిజంగానే ఊబిలో పడిపోయినట్టు, ఇంకా చిక్కుకుపోతారు. కానీ పరమాత్మ ప్రేమలో ఉంటే మాత్రం చాలా ఉన్నతంగా అవుతారు. वरदानम सेवा और स्वपुरुषार्थ के बैलेंस द्वारा ब्लेसिंग्स प्राप्त करने वाले कर्म योगी भव. సేవ మరియు స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్తో బ్లెస్సింగ్స్ని ప్రాప్తించుకునేటువంటి కర్మయోగి భవ. వివరణ: కర్మయోగి అనగా కర్మ చేస్తూ ఉన్న సమయంలో యోగం యొక్క బ్యాలెన్స్ని కలిగి ఉండటం. సేవ అనగా కర్మ మరియు స్వపురుషార్థం. ఇక్కడ స్వపురుషార్థం అంటే యోగయుక్తంగా ఉండటం. ఈ రెండిటిలో బ్యాలెన్స్ని కలిగి ఉండటానికి ఒక్క శబ్దం గుర్తుంచుకోవాలి: బాబా చేయించేవాడు మరియు నేనాత్మను చేసేవాడను అని. ఈ ఒక్క శబ్దం సహజంగా బ్యాలెన్స్ కలిగి ఉండేలాగా చేస్తుంది మరియు సర్వుల బ్లెస్సింగ్స్ కూడా లభిస్తాయి. ఎప్పుడైతే చేసేవాడికి బదులుగా స్వయాన్ని చేయించేవాడిగా భావిస్తారో అప్పుడు బ్యాలెన్స్ ఉండదు మరియు మాయ రావడానికి ఛాన్స్ తీసుకుంటుంది. కాబట్టి చేయించేవారు బాబా, నేను నిమిత్తంగా చేస్తున్నాను అనుకోవాలి. ఈ విధంగా ఒక వాహనం ఉంది, ఒక కారు ఉంది, నడిపించేవాడు డ్రైవర్, కారు నిమిత్తంగా నడుస్తుంది. కానీ కారు నేనే నడిపిస్తున్నాను అనుకుంటే అది రాంగ్ అవుతుంది కదా. కారు తనని తాను నడిపించుకోలేదు కదా. కారుని నడిపించడానికి ఒక యజమాని ఉండాలి, కార్ డ్రైవర్ ఉండాలి. అలాగే ఇక్కడ నాకు డ్రైవర్, నాకు డ్రైవింగ్ చేసేవారు, నన్ను ఆదేశం ఇచ్చి నడిపించేవాడు బాబా. నేనెవరిని? నిమిత్తంగా బాబా చేతిలో, బాబా ఎటు తిప్పితే అటు తిరిగేటువంటి ఒక సాధనాన్ని. బాబా నన్ను నడిపిస్తున్నారు, నేను నిమిత్తంగా ఉన్నాను. ఇప్పుడు కార్ని మనం ఎటు స్టీరింగ్ తిప్పితే అటు తిరుగుతుంది కదా. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది, ఆగమంటే ఆగుతుంది. అది డ్రైవింగ్ చేసేటువంటి వారి చేతిలో, వారికి ఆధీనంలో ఉంటుంది. సేమ్ అలాగే నేను బాబా ఆధీనంలో ఉన్నాను. బాబా ఎలా అంటే అలా నన్ను నడిపిస్తున్నారు. బాబా నడిపించిన విధానంతోనే నేను నడుచుకుంటున్నాను. చేయించేవాడు బాబానే, నేను నిమిత్తంగా చేస్తున్నాను అని భావించాలి. స్లోగన్: नज़र से निहाल करने की सेवा करनी है तो बाप दादा को अपनी नज़रों में समा लो. దృష్టితోనే పావనంగా చేసే సేవ చేయాలి అనుకుంటే బాప్ దాదాను మీ దృష్టిలో ఇముడ్చుకోండి. మీ దృష్టి ద్వారానే మీరు అందరినీ పరమాత్మతో జోడించాలి అనుకుంటే బాబాను మన దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు ఎవరి వైపు మనం చూసినా వాళ్ళకి బాబానే కనపడతారు, బాబాతోనే కనెక్ట్ అవుతారు. ఈరోజటి స్వమానం: నేనాత్మను, కర్మయోగిని. రోజంతలో మనం కర్మలు చేస్తూ యోగం యొక్క బ్యాలెన్స్ని కలిగి ఉండాలి. చేయించేవాడు బాబా అనుకుంటూ నిమిత్త మాత్రంగా చేద్దాం. ఓం శాంతి.